అందరికీ నమస్తే. శ్రీమాత్రే నమః. రీసెంట్‌గా వ్యూహలక్ష్మి మహామంత్రము, అలాగే విష్ణు సహస్రనామం లేఖనం ద్వారా సాధన చేసేటువంటి విధానాలకు సంబంధించి పుస్తకాల్ని నేను చూపిస్తే చాలా మంచి రెస్పాన్స్ ఇవ్వడమే కాదు, ఇంకా చాలామంది అడిగిందేంటంటే ఇంకాస్త క్లియర్‌గా కావాలి అని. కొంచెం ఈ మధ్య కాలంలో కుదరకపోవడం వల్ల నేనైతే వీడియోస్ పెట్టలేకపోయానండి. బట్ ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను, చాలా క్లియర్‌గా చూడండి. ఇదేనండి పుస్తకము. ఇది విష్ణు సహస్రనామానికి సంబంధించి లేఖనం. అంటే రాయడం ద్వారా సాధన చేసే పుస్తకం అనమాట. చూడండి ఎంత చక్కనైనటువంటి క్వాలిటీలో ఉంది. ఇది శ్రీరామ్ సమృద్ధి అనేటువంటి సంస్థ వాళ్ళు ప్రతి స్తోత్రాన్ని కూడా లలితా సహస్రంతో మొదలుపెట్టారు. ఇప్పుడు విష్ణు సహస్రనామం, ముందు ముందు రామాయణం అందించాలని వాళ్ళ కోరిక, భగవద్గీత అందించాలని వాళ్ళ కోరిక, అలాగే వ్యూహలక్ష్మి మహామంత్రం, ఇలా లేఖన పుస్తకాలైతే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారనమాట. మనకి ఈ పుస్తకం చూడండి, శ్లోకం ప్రతీది కూడా 5 సార్లు మనం సాధన చేసేలాగా ఉంటుంది. ఇది మనం పిల్లలకి నేర్పించాలన్నా, మనకి చదవడం రాకపోయినా, విష్ణు సహస్రం అయినా, లలితా సహస్రం అయినా తప్పులు లేకుండా, అక్షర దోషాలు లేకుండా, పద దోషాలు లేకుండా చక్కగా రాయడం ద్వారా మనకి పర్ఫెక్షన్ వస్తుంది అని మనం చిన్నతనం నుంచి నేర్చుకున్నాం కదా. మీరు పెన్సిల్ గాని ఉపయోగించారనుకోండి, ఒకసారి తప్పొచ్చినా మళ్ళీ చెరుపుకుంటూ చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రతి శ్లోకాన్ని రోజుకు ఒకసారి రాసుకోవచ్చు, 5 సార్లు కింద ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా మీరు ఒకసారి రాసి పిల్లలతో ఒకసారి ప్రాక్టీస్ చేయించవచ్చు. ఇలా చక్కగా మీరు నేర్చుకునేటువంటి విధంగా మొత్తం విష్ణు సహస్రం మాత్రమే కాదండి, మీకు ఉత్తర పీఠిక అవి కూడా వాళ్ళు లాస్ట్ ఎండ్ అయ్యే వరకు కూడా చూడండి. ఇదిగో ఇలా చక్కగా చాలా క్లియర్గా ఈ పుస్తకాన్ని ఇవ్వడం జరిగిందనమాట. నేనైతే స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎలాంటి కాల్స్ చేయకండి. ఆ నెంబర్ సేవ్ చేసుకుంటే మీకు క్యాటలాగ్ కనిపిస్తుంది వాళ్ళ స్టేటస్ దగ్గర. ఆ క్యాటలాగ్లోకి వెళ్ళండి, మీకు దీని తాలూకా ప్రైజెస్ తెలుస్తాయి. ఎవరికైనా చక్కగా మన ఆధ్యాత్మిక సంపదని బహుమతి రూపంలో ఇచ్చినా బాగుంటుంది. మీరు తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయడానికి బాగుంటుంది. విశేష మాసాల్లో ఒక దీక్షలాగా చేపట్టి విష్ణు సహస్రాన్ని ఇలా రాస్తూ వెళ్ళటానికి కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఆసక్తి ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్కి మెసేజ్ చేయండి.